తిరుపతి జిల్లా రేణిగుంటలోని శ్రీ వెంకటేశ్వర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్పై కొన్ని ప్రచార మాధ్యమాలలో వచ్చిన అసత్య ప్రచారం చాలా బాధాకరమని పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీఈఓ, ఎంఈఓ పాఠశాలను సందర్శించి జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. పాఠశాలలో విద్యార్థులను ఉపాధ్యాయులు క్రమశిక్షణతో విద్యాభ్యాసం చెప్పిస్తున్నారని తల్లిదండ్రులు అన్నారు. అలాంటి వారిపై ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం బాధను కలిగించిందని ఆవేదన చెందారు. వరకు ఇక్కడే ఉంటారు. పిల్లలు ఏదైనా ఉంటే చెప్తారో చెప్పరు, కంపల్సరీ కొడితే మనం ఒప్పుకోము. టీచర్లు పొద్దున్న సాయంత్రం దాకా హింసిస్తే పిల్లల్ని ఎందుకు పంపిస్తారు? పేరెంట్స్ పంపించారు కదా. ఇలా జరిగితే ఒప్పుకుంటారా పేరెంట్స్? చెప్పండి. ఒక మీడియాగా మిమ్మల్ని మేము అడుగుతున్నాం. మీరు మమ్మల్ని ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా. పొద్దున్న సాయంత్రం దాకా పిల్లలు ఇక్కడే ఉంటారండి. ఇలా దారుణాలు పిల్లల్ని కొట్టడమో తిట్టడమో హింసించడమో చేస్తే పేరెంట్స్ పంపిస్తారా? కన్నా తల్లిదండ్రులు పంపిస్తారు. రోజు ఎండలో క్రమంగా నిలబెడుతున్నారు అనేది ఎంతవరకు నిజం? అదంతా తప్పు సార్, అదంతా ఫేకే, అబద్ధాలు. అంటే స్కూల్ మీదనో లేదా టీచర్స్ మీదనో ఎవరో కక్ష సాధించాలని చేస్తున్నారు. అంటే యాజ్ అ పేరెంట్స్గా మాకు అర్థమవుతుంది అదే. ఎందుకంటే వాళ్ళు ఎవరో ఈ స్కూల్ ఏంటో మాకు తెలియదు. మా పిల్లలు పొద్దున్న నుంచి సాయంత్రం వస్తారు. ఈ స్కూల్ గురించి మేము తెలుసుకుంది ఏంటంటే పిల్లల్ని బాగా చూసుకుంటారు, పిల్లల్ని సొంత పిల్లల్లాగా చూసుకుంటారు. ఇక్కడ టీచింగ్ బాగుంది, ప్రిన్సిపల్స్ బాగున్నారు, అన్నీ ఏదైనా కానీ చెప్పేది మనకి ఎక్స్ప్లెయిన్ చేసేది కానీ, ఫీజుల విషయంగా కానీ, స్కూల్ యూనిఫామ్ బుక్స్ కానీ ఏదైనా కూడా వాళ్ళు మనల్ని ఒక ఫ్రెండ్లీగా తీసుకొని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చెప్తారు మేడం ఇలా, మేడం ఇలా, మేడం ఇలా అనేసి. అలా చెప్పినప్పుడు ఇంత మంచి పేరు ఉన్నప్పుడు, పిల్లలు ఇంత బాగా చదువుకుంటున్నప్పుడు ఎందుకు ఇదంతా చేస్తున్నారు? అది మాకు తెలియాలి. అది చాలా తప్పు సార్. టీచర్స్ ఏంటంటే ప్రతిరోజు మా దగ్గర డిస్కస్ చేస్తారు. టీచర్ల గురించి వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి నేనేం చెప్పకపోయినా కూడా వాళ్ళ టీచర్ని వాళ్ళే కాపాడుకుంటారు. ఎందుకంటే ఈ రోజు జరిగిందంతా అదంతా ఎవరో. నా పేరు పార్వతి అండి. ఈరోజు పిల్లల్ని గ్రౌండ్లో నిల్చోపెట్టారు, చేశారు అని అంటున్నారు కదా. నువ్వు బ్రిడ్జి పై నుంచి ఫోటో తీయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అంత పిల్లల మీద అంతా చాలి, ఈ స్కూల్ వాళ్ళు ఏదో చేసేస్తున్నారు అది ఇదని భావించావు కదా. డైరెక్ట్ స్కూల్కి రండి. ప్రిన్సిపల్ మేడం ఏంటి పిల్లలందరూ బయట నిల్చోబెట్టారు, ఏంటి రీజన్ మీరు అని అప్పుడు మా ప్రిన్సిపల్తో మేడంతో మాట్లాడి పర్మిషన్ తీసుకొని నువ్వు ఫోటో తీసుకో. లేదా నువ్వు చేయాల్సిన రూల్స్ అనేవి చెయ్యి. నువ్వు దొంగతనంగా వచ్చి తాగేసి స్కూల్ గ్రౌండ్కి వచ్చేసి ఇలా పిల్లల్ని హింసిస్తున్నాను టీవీలో హెడ్లైన్ వేస్తే సరిపోతుందా? అదేమంటే ఇప్పుడు డిఓసీ వాళ్ళంతా వచ్చారు, పీటీ మేడంని ప్రిన్సిపల్ మేడంని తీసేయాలంటున్నారు. వాళ్ళే తీసేస్తే ఇంతమంది స్టూడెంట్స్ ఏమి కావాలి? ఏ రోజైనా మీ పిల్లలు కంప్లైంట్ చేస్తారా స్కూల్ పైన? ఏ రోజు మా పిల్లలు కంప్లైంట్ చేయలేదండి. ఇలా మేడం వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇలా కొడుతున్నారు, ఏ రోజు లేదు. ఇప్పుడు యాజ్ పిల్లలు తప్పు చేస్తున్నారు. ఇప్పుడు చదవమంటాము, మేము చదవమంటాము, 2 క్వశ్చన్స్ చదవరా అంటారు. మమ్మీ కాసేపు చదువుతాను, మమ్మీ నేను వద్దు మమ్మల్ని చదువుతానంటే మేము వదిలేస్తాం. అదే టీచర్స్ ఒకటి 3 డేస్ నుంచి చెప్పారు హోంవర్క్ చేయాలని, వాళ్ళు ఒక్కరు కూడా చెప్పలేదు. చెప్పినప్పుడు ఏ టీచర్కైనా పేరెంట్కైనా కోపం వస్తుంది. ఒరే మీరు చదవలేదు ఎంత అనేసి కాసేపు బయట పెట్టడానికి బయట పెట్టారే కానీ వాళ్ళని హింసించాలని కాదు కదా. అలా హింసించే వాళ్ళు ఏమొస్తుంది? ఏం రాదు కదా. జరిగిందే దానికైతే 3 డేస్గా హోంవర్క్ ఇచ్చారు పిల్లలకి. పిల్లలు ఎవరు కంప్లీట్ చేయలేదు. దానివల్ల టీచర్స్ అడిగారు మమ్మల్ని, పిల్లలు 3 డేస్గా చెప్పాము ఇంతవరకు నేర్చుకోరాలేదంటే సరే మేడం భయం పెట్టండి అని చెప్పాము. సో అందువల్ల ఒక 2 మినిట్స్ అలా కూర్చోబెట్టారే కానీ ఇది కావాలని ఏమీ చెయ్యలేదు. ఉంది ఇక్కడ హ్యాపీగా ఉంటున్నారు, వస్తున్నారు, చదువుతున్నారు. మా పిల్లలు అయితే ఇంకా నేనైతే వేరే స్కూల్కి వెళ్ళను అనేసి కన్ఫామ్గా చెప్తున్నారు. అట్లాంటి పిల్లల మీద మీరు ఇట్లా ఫేక్ న్యూస్ చెప్తే ఎట్లా సార్? దయచేసి చెప్తున్నాను, సెంటర్కి వస్తే బాగుంటుంది. వెంకటేశ్వర స్కూల్ తరఫు నుంచి పేరెంట్స్ మాట్లాడుతున్నాము. ఈరోజు వచ్చిన మార్నింగ్ వచ్చిన రూమర్స్ అన్నీ ఫేక్ న్యూస్ అండి. మా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలిగించట్లేదు. యాజ్ ఎ టీచర్స్గా దే ఆర్ వెల్ అండ్ దే గోయింగ్ దట్ గుడ్ జాబ్స్. ఎందుకంటే ఏ ఒక విషయమైనా చిన్న విషయమైనా మాకు కాల్ చేసి చెప్తున్నారు, అన్ని విషయంలో సపోర్టివ్గా ఉన్నారు. సో ఇదంతా ఫ్లాష్ న్యూస్ అని మీకు ఓపెన్గా చెప్తున్నాం. యాజ్ ఎ పేరెంట్స్గా మేము ఇంతమంది ఉన్నాం, మేము ఎవరు కంప్లైంట్ పెట్టలేదు. మీడియా ఎవరో వచ్చి పెట్టారు, తీసిన వాళ్ళని ముందుకు వచ్చి మాట్లాడారు. పేరెంట్స్గా మేమేం కంప్లైంట్ చేయలేదు. బయట వాళ్ళు ఎవరు రూమర్స్ చేస్తున్నారు. సో ఇదంతా మీరు మీ మైండ్లోకి ఎక్కించుకోకండి. ప్లీజ్ ఫ్రీగా ఉండి ఈ స్కూల్స్కి సపోర్ట్ చేయండి. ఇంకా రాబోయే తరంలో ఈ స్కూల్ మంచిగా ఎదగాల, స్టూడెంట్స్ అనేది బాగా జాయిన్ అవ్వాలా, దే ఎడ్యుకేట్ షుడ్ బి గ్రో అప్ హియర్. దట్స్ మై సజెషన్. ఇక్కడ ఘోరంగా జరుగుతూ ఉందనేసి పిల్లలు హింసిస్తున్నారని ఒక ఆరోపణ ఉంది. వచ్చి స్ఫూర్తి మేడంకి సారీ చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ మేడం నిజంగా పిల్లల్ని కన్న కొడుకు కన్న కూతురులా ట్రీట్ చేస్తున్నారు.
మేము పేరెంట్స్గా చెప్పడం లేదు, మేము కూడా ఒక స్టూడెంట్ లాగే మాట్లాడుతున్నాం. మేము కూడా పేరెంట్స్ కాదు, ఇక్కడ మేము కూడా స్టూడెంట్సే. మేము చదువుకొని ఇక్కడి నుంచి వచ్చాము, బయటకు వచ్చాము. కాబట్టి దయచేసి చెప్తున్నాను, ఇట్లాంటి ఫేక్ న్యూస్ ఎవరు వినొద్దండి. అదంతా ఫేక్ కాబట్టి మేడంకి సారీ చెప్పాలనిగా మేము దయచేసి 2 చేతులతో జోడించి చెప్తున్నాం. థ్యాంక్ యూ. అంటే రోడ్లో నిలబెట్టారని ఆరోపణ చేస్తుంది. ఇక్కడ లేడీస్ దగ్గర మాట్లాడింటారా, లేడీస్ బాగా మాట్లాడాలి, సబ్జెక్ట్ మాట్లాడాలా. ఫేక్ న్యూస్ కాదు, వాళ్ళది కంటెంట్ లేకుండా ఏం పెడతారు. ఆమె ఎక్కడ ఇంకొక ఆమె ఇదే కంటెంట్ మా పిల్లలు చెప్పించమన్నా మేము చెప్పిస్తాం సార్.